హలో గైస్, రూ. 30,000 ఒక మంచి ఆల్‌రౌండర్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఈ రూ. 30,000 ఉన్న టాప్ 3 బెస్ట్ 5జీ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి రియల్‌మీ P4 Pro 5జీ. ఈ బడ్జెట్‌లో చాలా మంచి మొబైల్ ఇది. దీంట్లో మనకు డిస్‌ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 144 హెచ్‌ఎస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే చేసినారు. డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. ఇది మనకి క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే కాబట్టి మూవీస్ గానీ, వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే డిస్‌ప్లే మాత్రం మంచి డిస్‌ప్లేనే చేసినారు. దాంతో పాటు 1.5K రిజల్యూషన్ కూడా వస్తుంది. డిస్‌ప్లే వచ్చేసి బడ్జెట్‌లో ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా ఉంటుంది. ఇది మనకు సోనీ సెన్సారే. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా మనకు 50 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ దాంతో పాటు మెయిన్ కెమెరా ఇవి 2 కూడా మంచి సెన్సార్సే చేసినారు. ఫోటోస్, వీడియోస్ కూడా దీంట్లో చాలా బాగొస్తాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసరు. ఈ బడ్జెట్‌లో చాలా మంచి ప్రాసెసర్ ఇది. ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు జనరల్ యూజ్ చేయాలన్నా, లేదంటే అప్పుడప్పుడు గేమ్స్ ఆడతారంటే పర్ఫార్మెన్స్ మాత్రం బానే ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. దాంతో పాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా చాలా బాగున్నాయి. దాంతో పాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP66 రేటింగ్‌తో వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు. ఓన్లీ IP66 మాత్రమే. ఇవే మనకు ఈ రియల్‌మీ P4 Pro 5జీలో ఉన్న ఫీచర్స్ మాత్రం బానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ప్రెజెంట్ బేస్ వేరియంట్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 27,000 ఉంది. ఈ బడ్జెట్‌లో చాలా మంచి మొబైలు. దీంట్లో డిస్‌ప్లే, కెమెరా పర్ఫార్మెన్సు అన్ని ఫీచర్స్ కూడా బానే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఈ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ గేమ్స్ ఆడతారో, పర్ఫార్మెన్స్ స్పీడ్‌గా ఉండాలంటే ఈ మొబైల్ చాలా బావుంటుంది. ఇది వచ్చేసి ఒప్పో K13 టర్బో ప్రో. మనకి కే సిరీస్‌లోనే K13 టర్బో కూడా ఉంది. అది వచ్చేసి మనకు చిన్న మోడల్ అని చెప్పొచ్చు. దాంట్లో మనకు మీడియాటెక్ ప్రాసెసర్ వస్తుంది. ఇది వచ్చేసి K13 టర్బో ప్రో. ఇదే మనకు టాప్ మోడల్ అని చెప్పొచ్చు. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. బ్యాక్ సైడ్ మనకు కెమెరా సెటప్‌లోన ఇన్‌బిల్ట్‌గా కూలింగ్ ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. అది మనకు తిరుగుతూ ఉంటుంది. మెయిన్‌గా గేమింగ్ ఆడేటప్పుడు అది ఆన్ చేసుకుంటే మొబైల్ అనేది కొద్దిగా టెంపరేచర్ కంట్రోల్‌లో పెడుతుంది. ఆ కూలింగ్ ఫ్యాన్ ఉండడం వల్ల. ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ అయితే లేదు. దీంట్లో మనకు ఇన్‌బిల్ట్‌గానే కూలింగ్ ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. ఇది మనకు స్పెషల్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లోన. దీంట్లో మనకు డిస్‌ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 120 హెచ్‌ఎస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే మనకి ఇది 1.5K రిజల్యూషన్ వస్తుంది. అది కూడా మనకు కంప్లీట్ ఫ్లాట్ డిస్‌ప్లే. మెయిన్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బావుంటుంది ఫ్లాట్ డిస్‌ప్లే ఉండడం వల్ల. దాంతో పాటు మూవీస్ గానీ, వీడియోసు ఓవరాల్ ఈ బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2 ఎంపీ. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 ఎంపీ ఉంటుంది. దీంట్లో కెమెరాస్ మాత్రం డీసెంట్‌గానే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది కెమెరా మొబైల్ అయితే కాదు. మెయిన్‌గా పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ K13 టర్బో ప్రో. కెమెరాస్ మాత్రం డీసెంట్‌గానే ఉంటాయి. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇదే మొబైల్‌లో మెయిన్ స్పెషల్ ఫీచరు. దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసరు. ప్రెజెంట్ మనకి రూ. 30,000లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఇదే మనకు. ఎందుకంటే ఇదే ప్రాసెసర్ మనకి మీరు ప్రెజెంట్ వేరే మొబైల్ కొనాలంటే 40,000-45,000 పడుతుంది. ఇది మనకు ఓన్లీ రూ. 30,000 దగ్గరొస్తుంది. ఇది మాత్రం చాలా మంచి లుడిల్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు బీజీఎంఐలో 120 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ గేమింగ్ ఫోను. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా బానే ఉన్నాయి. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇది మనకు IP-X9 రేటింగ్ వస్తుంది. దీంట్లో మనకు వాటర్ రేటింగ్ ఉంది గానీ, డస్ట్ రేటింగ్ అయితే లేదు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ ఉంది కాబట్టి దీంట్లో మనకు డస్ట్ రేటింగ్ అనేది వర్క్ కాదు. ఓన్లీ మనకు వాటర్ రేటింగ్ మాత్రమే. ఇవే మనకు ఈ K13 టర్బో ప్రోలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో డిస్‌ప్లే గానీ, పర్ఫార్మెన్సు, దాంతో పాటు కూలింగ్ ఫ్యాను అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 31,000 ఉంది. ఈ బడ్జెట్‌లో చాలా మంచి లూడీలు కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మీ GT 70. ఈ బడ్జెట్‌లో బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా రీసెంట్‌గానే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి వెళ్లి చెక్ చేయండి. ఇప్పుడు ఈ రియల్‌మీ GT 70లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు డిస్‌ప్లే వచ్చేసి
డిస్‌ప్లే మనకు 6.8 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే. డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. దీంట్లో మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా ఎక్కువొస్తుంది. టోటల్‌గా 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. 1.5K రెజల్యూషన్ డిస్‌ప్లే పెద్దగుంటుంది. ఓవరాల్ దీంట్లో గేమ్స్ ఆడాలన్నా, మూవీ చూడాలన్నా డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు సోనీ సెన్సరే. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరా సెట్ చేసినారు. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం డీసెంట్‌గానే ఉంటాయి. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4Kలో వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి మూవే. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం డీసెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసరు. పర్ఫార్మెన్స్ కూడా ది బెస్ట్ ఉంటుంది. దీంట్లో మనకు LPDDR5X ర్యాము, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ స్పీడు. పర్ఫార్మెన్స్ కూడా ది బెస్ట్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు బీజీఎంఐలో 120 గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. ఓవరాల్ మీరు గేమింగ్ కోసం కూడా చూసినట్లయితే ఇది కూడా గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది. ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ అయితే చేయదు. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ మొబైల్‌లో మెయిన్‌గా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఏకంగా 120 వాట్స్. మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టాలన్నా కూడా చాలా స్పీడ్‌గా ఎక్కుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రైటింగ్ అని చెప్పొచ్చు. దాంతో పాటు దీంట్లో మనకు ఎన్ఎఫ్‌సి గాని, ఐఆర్ బ్లాస్టరు మాక్సిమం దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్‌లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి ఇంగా 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇది మనకు ఆండ్రాయిడ్ 19 వరకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓవరాల్ మనకు అప్డేట్స్ పరంగా కూడా మీకు లేటెస్ట్‌గానే ఉంటుంది. ఈ రియల్‌మీ జీటీ 70. ఈ మొబైల్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 32,000 ఉంది. ఈ మొబైల్ ప్రైస్ అనేది అటు ఇటు చేంజ్ అవుతుంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు కలర్స్ కూడా ప్రైస్ అనేది చేంజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఈ 3 మొబైల్స్ సంబంధించిన లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అక్కడి నుంచి వెళ్లి చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.